భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం మనతో పాటు ఉన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధమైన ముందుకెళ్ళబోతున్నారు, ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు, ఈ అంశాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రధానంగా ఈరోజు బీఫామ్ తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారు ఏం చెప్పారు అంటే, మాకు ముఖ్యంగా కేసీఆర్ గారు నన్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలలో ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి పోయి ఏ విధంగా చేయాలనేది దిశానిర్దేశం చేసి మాకు ఈరోజు బీఫామ్తో పాటు 95 లక్షల రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. మా పార్లమెంటు పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే పెద్దలు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి బీఫామ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళ సూచన మేరకు, వాళ్ళ నాయకత్వంలో, కార్యకర్తల పర్యవేక్షణలో, భువనగిరి ప్రాంత ప్రజల ఆశీస్సులతో నేను అంటే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అక్కడ బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు, భువనగిరిలో ఖచ్చితంగా ఒక స్థానం కూడా తెలంగాణ మొత్తం కూడా రాదు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఎవడే అన్నాడు ఫాల్తుగాడు? ఎవడాడు? నా ముంగట లవడగాడు. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఆ లాక్ కూడా తొడగకుండా ఎవడన్నా అంటే ఫాల్తు కొడుకులు. నేనేది 37 ఏళ్ళ చరిత్ర నాకు. నేను చదువుకున్నా. నేను కూడా ఒక భూస్వామి కుటుంబంలో పుట్టిన. 30 ఏళ్ళ కింద మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాడు మా భువనగిరి ప్రాంతంలో ఒక తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు తప్పితే అందరు నా కండ్ల ముంగట వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు. నేను అంత సీనియర్ను. సరే, వాళ్ళకి దమ్ముందిగా ఆ ఇద్దరు క్యాండిడేట్లను రమ్మని ఒక డిబేట్ పెడదాం, ఎవడు మాట్లాడతాడో తెలుద్దాం. ఇంకా కేసీఆర్ రూట్ మ్యాప్ గురించి ఏమైనా చెప్పారా మీ సమావేశం? అవి ఇప్పుడు పెద్దలు జగదీష్ రెడ్డి గారి ఇంటి దగ్గర మా జిల్లా నాయకులంతా, మాజీ ఎమ్మెల్యేలంతా దాన్ని ఆ రూట్ మ్యాప్ అని డిక్లేర్ చేస్తారు. అక్కడికి వెళ్తాం. సరే, ఏ ఎజెండాతో ఎన్నికలలో ముందుకెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ఈ ప్రభుత్వ వైఫల్యాలు తెలంగాణ కోసం ఢిల్లీలో కొట్లాడి ఈ రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఒక విషయం చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ గెలిస్తే, భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే పార్లమెంట్లో జాతీయ అంశాలు ఉంటాయి. కాంగ్రెస్ కొట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే జాతీయ అంశాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణకు రావాల్సిన అవసరాలు, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలం మేము కొట్లాడతాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 10 సీట్లు గెలవబోతాం. సార్, క్యామ మల్లేశం గారికి ఎందుకు ఓటేయాలి? ఒకవేళ ఓటేస్తే క్యామ మల్లేశం ఏ విధంగా గెలిస్తే అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నారంటే ఏం చెప్తారు? క్యామ మల్లేశం 38 సంవత్సరాల సంధి రాజకీయాలలో ఉండు. నా మీద ఆవగిందంత మచ్చలేదు. నేను ఒక నీతికి నిజాయితీకి మారుపేరు. సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉన్నా. ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల మధ్య నుండి ప్రజాసేవ చేస్తూ ఉంటా. నాకు తోచిన విధంగా నేను కూడా ప్రజలకు సాయం చేస్తా. నేను కూడా ఒకసారి పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన, కొందరు దుర్మార్గులు ఊడగొట్టి ఇండిపెండెంట్ చేసి, ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చారు. నేను వస్తే అందరు లీడర్లు మీదికి వెళ్ళి ఊసిపడ్డారు. నేను ప్రజలకి వెళ్ళి మీదికి వాళ్ళు పంపిస్తే సార్ గెలుస్తారనే ధీమా ఉంది కదా, ఎంత మెజార్టీ రాబోతుంది? 1,00,000 మెజారిటీ తోటి 100% నేను గెలుస్తాను. నేను గెలవకపోతే గాలి గెలుస్తారా ఎట్లా రాజకీయాలు? ఇది మొత్తానికి మేము 1,00,000 మెజార్టీ తోటి గెలుస్తాం. దాంతోపాటు నేను రాజకీయాలలో అడుగు పెట్టినప్పుడు మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా పిల్లబచ్చ నాయాలు అంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు మాత్రం మల్లేశం చేస్తున్న సందర్భం. కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, తెలంగాణ భవన్, మైక్ టీవీ.